ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుండి 5వ స్థానంలో శనిగ్రహం, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 9వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే ఆలోచన తీరు అంతా సక్రమంగా ఉన్నప్పటికీ అమలు చేసే విధానంలో కొంత మార్పులు జరుగుతున్నాయి. అట్లా జరిగే అవకాశం బాగా ఉంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటికి సరైన పద్ధతిలో అమలు చేయలేకపోతుంటారని అనిపిస్తుంది. అలాగే ఈ వారం కొత్తగా ఆలోచన చేయడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అనుకూలత తక్కువగా ఉంది. సరైన నిర్ణయాలు సరైన పద్ధతిలో తీసుకోలేకపోవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి, ధన యోగాదులన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉంటాయి. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటులోకి వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలోనే ఇవ్వగలుగుతాము. ఆర్థిక వ్యవహారాదులన్నీ కూడా ఇబ్బంది లేకుండానే సాగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అందరితో సంతోషంగా గడపగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అవసరం ఉన్న వారికి ఈ గృహ యోగం, వాహన యోగం ఇది ప్రయత్నపూర్వకంగా అనుకూలపడతాయి అని తెలుస్తుంది. అయితే కొంత నెమ్మదిగా జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు, విద్యా సంబంధించిన వృత్తి వ్యాపారాదులు నడిపించే వారికి అందరికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. కొత్తగా ఏదైనా విద్యలు, కోర్సులు నేర్చుకునే వాళ్ళకి ఇది సరైన అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలపడుతుంది. కొంతవరకు మనం రుణాలని తగ్గించుకోగలుగుతాము. అలాగే కొత్తగా మరలా రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతుంటాయి. అది ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అవకాశాన్ని బట్టి అవసరమైన ధనాన్ని సేకరించుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. మాటల ద్వారా కొంత అనుకూలత తగ్గవచ్చు. అనుకోకుండా పరుషమైన మాటలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మాట తీరు వ్యవహారం అంతా కూడా మరలా మాట తీరు వ్యవహారాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా వెంటనే తొలగిపోయే అవకాశం బాగానే ఉంది. ఏదైనా వాగ్వివాదాలు పెరగకుండా చూసుకోవడం మంచిది. అలాగే ఏదైనా డిపాజిట్ చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా, అలాగే
షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన విషయాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగానే అనిపిస్తోంది. భాగ్యం వృద్ధి అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మంచి వృద్ధికరమైనటువంటి పరిస్థితిలో ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో అనుకూలత బాగానే ఉంటుంది. కొంచెం తొందరపాటు, ఆవేశం అలాంటి లక్షణాలు కలుగుతాయి. కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఈ తొందరపాటు వలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. మనం చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి వస్తాయి. అనుకూలపడే పరిస్థితులు ఉంటాయి. కానీ కొంచెం తొందరపాటు అనేది అన్ని చోట్ల కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సాధారణమైన ఖర్చులు, అవసర నిమిత్తం, భవిష్యత్ అవసరాల నిమిత్తంగా ఉండే ఖర్చులు ఉంటాయి. అలాగే గృహ సంబంధించిన విషయాలకి ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తుంటాయి. అన్నీ కూడా అవసరమైనటువంటివే కాబట్టి అది ఇబ్బందికరంగా మారదు. అయితే అన్ని రకాల విషయాల్లో ఈ తులారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంచెం శుభాధిక్యత కలిగి ఉంటుంది. అయితే అన్ని రకాల విషయాల్లో కూడా బాగానే ఉందని చెప్పవచ్చు. ఇంకా ఈ మధ్యస్థమైన ఫలితాల నుంచి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.